హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా ఒక దయ్యాన్ని తిట్టారా? నా ఒంట్లోంచి బయటికి పో అని గొడవ పడ్డారా? ఈ అమ్మాయి అదే చేసింది. కానీ ఆ తర్వాత అదే దెయ్యంతో కలిసి ఫైట్‌లు కూడా చేసింది. ఒక కామెడీ దెయ్యం, ఒక మామూలు అమ్మాయి కలిసి రౌడీల భరతం పట్టిన ఈ క్రేజీ యాక్షన్ కథను మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. కొంతమంది రౌడీలు ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒక్కడే అందరిని చితకబాదుతాడు. అందరి దుమ్ము దులిపేశానని అనుకుని ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటాడు. కానీ అప్పుడే వెనక నుంచి ఎవరో అతన్ని కాల్చి చంపేస్తారు. ఆ తర్వాత అతని బాడీని అక్కడి నుంచి తీసేసి, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి సాక్ష్యాలన్నిటిని మాయం చేస్తారు. కానీ అతన్ని చంపిన బుల్లెట్ కేస్ మాత్రం అక్కడే పడి ఉండిపోతుంది. ఆ కేస్ వీధుల్లో, రోడ్ల మీద దొర్లుకుంటూ చివరికి సిటీకి చేరుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే పూమిక అనే కాలేజ్ అమ్మాయిని చూపిస్తారు. ఆమె పార్ట్ టైమ్‌గా ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఆమె ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవ్వాలి అనుకుంటుంది. దానికోసం 'టకాచి' అనే ఒక సోషల్ మీడియా స్టార్‌ని కలవడానికి వెళ్తుంది. కానీ పూమిక కూడా అతనిలాగే కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నానని చెప్తుంది. కానీ 'టకాషి' ఆమె మాటలను అస్సలు పట్టించుకోకుండా డ్రింక్ చేయమని ఫోర్స్ చేస్తాడు. పూమిక తాగనని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఎలాగైనా అతని నుండి సహాయం పొందాలి అనే అనుకుంటుంది. కానీ అతనేమో ఫుల్లుగా తాగుతూనే ఉంటాడు. అతని పుణ్యమా అని ఆమె తన లాస్ట్ ట్రైన్ కూడా మిస్ చేసుకుంటుంది. రాత్రంతా ఆ బార్‌లోనే తాగిన తర్వాత ఉదయాన్నే ఇద్దరు బయటకొస్తారు. ఆ రాత్రంతా 'టకాషి' పచ్చి సోది కబుర్లతో చంపేశాడు. అతన్ని కలవడం వల్ల పూమికకు ఒరిగిందేమీ లేదు. వీడిని అక్కడే పాతేయాలనిపిస్తుంది ఆమెకు. కానీ ఏం చేస్తాం, కంట్రోల్ చేసుకుంటుంది. ఇంటికి వెళ్లే దారిలో మెట్లపై కాలు జారి కింద పడిపోతుంది. అప్పుడు తన ముందు ఒక బుల్లెట్ కేస్ పడి ఉండటం గమనిస్తుంది. దాన్ని చేతిలోకి తీసుకుని చూడగానే ఆ బుల్లెట్ ఏ గన్ నుండి వచ్చిందో ఆ గన్‌కి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఆమెకి కనిపిస్తాయి. వెంటనే తేరుకుని ఆ కేస్‌ని తన పర్సులో వేసుకుని ఇంటికి బయలుదేరుతుంది. అపార్ట్మెంట్ ముందు ఆమె ఫ్రెండ్ మాయ నిలబడి ఉంటుంది. తను ఈరోజు తన ఇంటికి వెళ్ళలేనని చెప్తుంది. ఆమె ముఖంపై ఉన్న గాయాన్ని చూసి పూమిక, "నువ్వు వాడితో బ్రేకప్ ఎందుకు చేసుకోవు?" అని అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. ఉన్నట్టుండి తలుపు దగ్గర ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉండటం చూసి పూమిక షాక్ అవుతుంది. మాయ ఏమైంది అని అడిగితే, "అక్కడ ఉన్న ఆ మనిషి ఎవరు?" అని పూమిక అడుగుతుంది. మాయ తలుపు వైపు చూసి, "ఏం మాట్లాడుతున్నావే? అక్కడ ఎవరూ లేరుగా" అంటుంది. పూమిక ఆ వ్యక్తి ఒంటి నిండా రక్తం ఉంది అని చెప్తుంది. దాంతో పూమిక ఏదో డ్రగ్ తీసుకుందని మాయ అనుకుంటుంది. పూమిక ఆ వ్యక్తి వైపు ఏదో విసరగా అది అతని శరీరం గుండా దూసుకెళ్తుంది. అది చూసి ఆమె వామ్మో దెయ్యం దెయ్యం అని గట్టిగా అరవడం మొదలుపెడుతుంది. మాయ కూడా అది చూసి కొంచెం భయపడుతుంది. ఆమెను శాంతపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమవగానే పూమిక ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే మాయకు ఏదో మెసేజ్ వస్తుంది. నేను వెళ్ళాలి అని చెప్తుంది. వెళ్లే ముందు పూమికని డాక్టర్‌ని కలవమని సలహా ఇచ్చి వెళ్తుంది. పూమిక అపార్ట్మెంట్ డోర్ తీసి వెనక్కి తిరగగానే వెనక నుంచి అదే వ్యక్తి గొంతు వినిపిస్తుంది. ఆ పిల్లని అలా పంపించేయడం మంచిదేనా అని పూమిక భయంతో ఒక మూలకు వెళ్ళిపోతుంది. అయ్యబాబోయ్! ఇది మాట్లాడింది అనుకుంటుంది. వెంటనే డోర్ తెరిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె కింద పడిపోతుండగా ఆ దెయ్యం ఆమె చెయ్యి పట్టుకుంటుంది. అయినా సరే ఆమె కిందకి పడిపోతుంది. ఎందుకంటే చెయ్యి పట్టుకోగానే ఆ దెయ్యం ఆ బాడీలోకి దూరిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నారు. అంతేకాదు ఇద్దరూ కలిసి ఆ బాడీని కంట్రోల్ చేయగలుగుతున్నారు. భూమిక నా ఒంట్లోంచి బయటకు పో అని అరుస్తుంది. దానికి దెయ్యం, అమ్మాయి అలా అరవమాక. నేను దెయ్యంగా మారడం ఇదే ఫస్ట్ టైం. ఈ తతంగం గురించి నాకేం తెలుస్తుంది అంటుంది. భూమిక నాకు అవేవీ అవసరం లేదు. బయటకు పో అంటుంది. సర్లేమ్మా, ఈ రోజుకి ఇది చాలు అని దెయ్యం ఆమె శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. దెయ్యం వెళ్ళిపోయిందని అనుకుని తను బ్రతికి ఉన్నందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటుంది. కానీ అప్పుడే అది ఆమె ముందు ప్రత్యక్షమై, ఒకరి ఒంట్లోకి దూరడం నేను అనుకున్నంత సరదాగా ఏమీ లేదనుకో అంటుంది. ఇది ఇంకా ఇక్కడే ఉంది అని అరుస్తూ భూమిక పరిగెడుతుంది. పరిగెడుతూ పోలీసులకు కాల్ చేయాలా అని ఆలోచిస్తుంది. కానీ మెట్లు దిగ్గానే ఆ దెయ్యం మళ్ళీ తన ముందు ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే ఆమె దాని నుండి 15 మీటర్ల దూరం వెళ్ళగానే అది ఆటోమేటిక్‌గా ఆమె ముందు టెలిపోర్ట్ అవుతుంది. ఆమె అక్కడి నుండి కూడా పారిపోతుంది. పరిగెడుతూ ఒక గల్లీలో మాయాని చూస్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను డబ్బుల కోసం కొడుతూ ఉంటాడు. భూమిక వాడిని నిలదీస్తే, "నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకు" అని అంటాడు. తర్వాత మాయని తీసుకుని వెళ్ళిపోతుంటే ఆమె కూడా మౌనంగా వాడితో వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ దయ్యం వచ్చి, "వాడి సంగతి చూడాలనుకుంటున్నావా?" అని అడుగుతుంది. భూమిక భయపడినా ఈసారి పారిపోదు. "నీకు పవర్ కావాలంటే నా చెయ్యి పట్టుకో" అని దెయ్యం చెప్తుంది. కానీ భూమిక ఒప్పుకోదు. మళ్ళీ తన బాడీ కంట్రోల్ దానికి ఇవ్వాలనుకోదు. అప్పుడు దెయ్యం, "మాయ గాయాలు చూసావు కదా! తనకి హెల్ప్ చేయాలని లేదా?" అని అంటుంది. ఇంతలో మాయా బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం చూస్తుంది. అది చూసిన తర్వాత ఆమె దెయ్యం మాట ఒప్పుకుంటుంది. ఆమె చెయ్యి పట్టుకోగానే దెయ్యం ఆమె బాడీలోకి దూరిపోతుంది. మాయా బాయ్ ఫ్రెండ్ ఆమెపై పంచ్ వేయబోతుంటే భూమిక అతని చేతిని పట్టుకుని మెలితిప్పి
ఒక గట్టి పంచ్ ఇస్తుంది. అయినా వాడికి బుద్ధి రాదు. చంపేస్తానని బెదిరిస్తాడు. కానీ రెండో దెబ్బకే వాడి దిమ్మ తిరిగిపోతుంది. స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఆ తర్వాత దెయ్యం కూడా ఆమె బాడీ నుంచి బయటకొస్తుంది. కానీ ఇంతలో ఆమె బాయ్ ఫ్రెండ్ మళ్ళీ లేచి భూమికపై దాడి చేసి గొంతు నిలిమి చంపడానికి ప్రయత్నిస్తాడు. దెయ్యం తన చేతిని పట్టుకోమని చెప్తుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోతుంది. అప్పుడే మాయ ఒక రాయితో తన బాయ్ ఫ్రెండ్ తలపై కొట్టి భూమికని కాపాడుతుంది. తర్వాత ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇంటికి బయలుదేరతారు. దెయ్యం ఆ పడి ఉన్న వ్యక్తిని చూసి భూమికతో వాడు బ్రతికే ఉన్నాడో లేదో చూడాలి కదా! ఇంత గట్టిగా బండరాయితో ఎవరు కొట్టారయ్యా అంటుంది. భూమిక ఏమీ మాట్లాడకుండా దాని వైపే చూస్తూ ఉంటుంది. మాయ నిజంగా నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అని అడుగుతుంది. భూమిక అవునని అంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురు ఒక కాఫీ షాప్‌కి వెళ్తారు. అక్కడ భూమిక దెయ్యం గురించి అంతా వివరిస్తుంది. అది తనకి తప్ప మరెవరికీ కనిపించదని, వినిపించదని, టచ్ చేయలేదని చెప్తుంది. మాయ అంటే నువ్వు చేసిన ఫైట్ నిజానికి ఆ దయ్యం చేసిందన్నమాట అంటుంది. భూమిక అవును. అది నా బాడీని కంట్రోల్ చేయగలదు అని చెప్తుంది. అప్పుడే భూమిక తన చేతిని చూసి దెయ్యంపై అరుస్తుంది. చూడు ఏం చేశావో అని వెంటనే ఇంటర్నెట్‌లో ఈ దెయ్యాల పీడ ఎలా వదిలించుకోవాలి అని వెతుకుతుంది. అప్పుడే ఉప్పు జాడి అందుకొని అది కూర్చున్న చోట కుమ్మరించడం మొదలుపెడుతుంది. చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెను పిచ్చిదానిలాగా చూస్తుంటే మాయ ఆమెను ఆపి కూర్చోబెడుతుంది. దెయ్యం అదేంటమ్మా నేను నీకు సాయం చేస్తే నా మీద ఉప్పు చల్లుతావా? ఇదేం న్యాయం అంటుంది. భూమిక అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. దెయ్యం అంత తేలిగ్గా పోతాననుకున్నావా ఏంటి? నీకు ఆ బుల్లెట్ గాజు దొరికింది గుర్తుందా? బహుశా నన్ను పైకి పంపిన బుల్లెట్ అదే అయ్యుంటుంది అంటుంది. ఆమె వెంటనే తన పాకెట్ నుంచి ఆ బుల్లెట్ కేస్ తీసి విసిరేస్తూ ఇది గన్ నుండి వచ్చిన బుల్లెట్ అని నాకు తెలియదు అంటుంది. దెయ్యం తనకెలా చనిపోయానో ఏమీ గుర్తులేదని చెప్తుంది. బహుశా ఆ బుల్లెట్ వల్లే చనిపోయి ఉంటానని, అందుకే భూమిక దాన్ని ముట్టుకోగానే తను ఆమెతో కనెక్ట్ అయ్యానని చెప్తుంది. తనది హత్య అని తెలిసి భూమిక షాక్ అవుతుంది. ఆ దెయ్యం తన పేరు కెంజీ అని, చనిపోకముందు తానొక హిట్ మ్యాన్ అని చెప్తుంది. ఇది వినగానే భూమికకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. కెంజీ తానొక సంస్థ కోసం పనిచేసేవాడినని, బహుశా ఆ సంస్థలో ఒక గ్రూప్ తనను చంపిందని, తన చావుకు ప్రతీకారం తీర్చుకునే వరకు తనకు విముక్తి లభించదని చెప్తాడు. మనిద్దరం కలిసి వాళ్ళని వెతికి చంపేద్దాం. నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని కెంజీ అంటాడు. కానీ అతని మాటలకు పూర్తిగా షాక్‌లో ఉన్న భూమిక ఖచ్చితంగా కుదరదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమిక మాయతో నాకు ఏ హిట్ మ్యాన్ ప్రతీకారంలోనూ ఇంట్రెస్ట్ లేదు అని ఇకపై కెంజీని పట్టించుకోకూడదని నిర్ణయించుకుంటుంది. కెంజీ ఆ బుల్లెట్ కేస్ నీకు బదులు ఏ సైనికుడికైనా దొరికి ఉంటే బాగుండేది అంటాడు. భూమిక మాయకి ఒక అలారం ఇచ్చి ఆ వ్యక్తి మళ్ళీ కనిపిస్తే నాకు కాల్ చెయ్యి. పోలీసులకు మాత్రం చెప్పొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె ఒక చర్చికి వెళ్ళి ఆ బుల్లెట్ కేస్‌ని అక్కడే పడేసి కెంజీ నుండి తనను కాపాడమని దేవుడిని వేడుకుంటుంది. కెంజీ నేను ఇందులో ఎక్స్‌పర్ట్‌ని కాదు గానీ ఇది ఇలా పనిచేస్తుందని నేను అనుకోవట్లేదు అంటాడు. అప్పుడే భూమికకి టకాషి నుండి మెసేజ్ వస్తుంది. అతను హీరో అనే మరో అబ్బాయితో ఉంటాడు. అతన్ని చూసి భూమిక చాలా ఎక్సైట్ అవుతుంది. కెంజీ ఎవరీ హీరో? ఇతన్ని చూసి ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు అని అడుగుతాడు. భూమిక అతను పెద్ద సోషల్ మీడియా స్టార్. అతనికి 70,000 మంది ఫాలోవర్లు ఉన్నారు అని చెప్తుంది. కెంజీ అతని ఫోటో చూసి షాక్ అయ్యి ఈ హీరో మంచివాడు కాదు అంటాడు. నీకెలా తెలుసు అని భూమిక అడుగుతుంది. కానీ కెంజీకి ఏమీ గుర్తుండదు. భూమిక అతని మాటలను పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. ఆమె టకాషి హీరో పార్టీ చేసుకుంటున్న బార్‌కి వెళ్ళి వాళ్ళతో కలిసి తాగడం మొదలుపెడుతుంది. కాసేపటికే వాళ్ళిద్దరూ ఆమెను తాకడానికి ప్రయత్నిస్తున్నారని, తన తల తిరుగుతుందని ఆమెకి అర్థమవుతుంది. నాకు బాగాలేదు. ఇంటికి వెళ్ళాలని చెప్పి కౌంటర్‌లో డబ్బులిచ్చి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె సరిగ్గా నడవలేకపోతుంది. అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ తన డ్రింక్‌లో ఏదో కలిపారని, టకాషి హీరో డ్రగ్ ఇంత త్వరగా పనిచేస్తుందని అనుకోలేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే భూమిక లేచి నిలబడి కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ కెంజీతో థాంక్ యూ. వీళ్ళిద్దరూ నాకు డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పినందుకు అంటుంది. అసలు ఏం జరిగిందంటే కెంజీకి అప్పుడే అంతా గుర్తొస్తుంది. హీరో టకాషి అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తారని భూమికకు చెప్తాడు. కెంజీ పనిచేసే సంస్థ అలాంటి పిల్స్ తయారు చేస్తుందని, వాళ్ళిద్దరూ చాలా సార్లు అక్కడ పిల్స్ కొనడం చూశానని చెప్తాడు. భూమిక మొదట అతని మాటలు నమ్మదు. కానీ రిస్క్ తీసుకోవాలనుకోదు. అందుకే కెంజీతో ఇది నిజమైతే వాళ్ళ ఎముకలు విరగ్గొడతాను అంటుంది. కెంజీ అది నువ్వు ఎలా చేయగలవు అని అడిగితే నిన్ను నా బాడీలోకి రానిస్తాను అంటుంది. కెంజీ నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి అని అంటాడు. భూమిక అందుకు ఆ తర్వాతను కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది. కెంజీ ఒప్పుకుని బార్‌టెండర్ స్టాఫ్ కూడా వాళ్ళతోనే కలిసి ఉంటారు అని హెచ్చరిస్తాడు. జరిగింది కూడా అదే. బార్‌టెండర్ ఆమె డ్రింక్‌లో డ్రగ్స్ కలుపుతుండగా కెంజీ చెప్పేస్తాడు. భూమిక వాళ్ళిద్దరితో మీరు నా డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపారని నాకు తెలుసు. మర్యాదగా పోలీసులకు లొంగిపోండి. లేకపోతే బాగోదు అని హెచ్చరిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ ఆమెను చూసి నవ్వుతారు. పోలీసులు తమనేమీ చేయలేరని చెప్తారు.
దాంతో భూమిక కెంజీతో కనెక్ట్ అయ్యి ఇక పశ్చాత్తాపపడ్డానికి టైం లేదు అంటుంది. తకాషి ఆమెను ఎగతాళి చేస్తాడు. దాంతో మొదట వాడి పని పడుతుంది. ఒక ప్రొఫెషనల్ ఫైటర్ లాగా ఒకరి తర్వాత ఒకరిని చితకబాది వాళ్ళ పరిస్థితి దారుణంగా చేస్తుంది. కానీ ఈ ఫైట్‌లో బార్‌టెండర్ చనిపోతాడు. అది చూసి భూమిక భయంతో ఏడవడం మొదలుపెడుతుంది. కెంజీకి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాదు. "అయ్యయ్యో! ఇలా ఏడిస్తే ఎలాగమ్మా? కంగారు పడకు. నిన్ను జైలుకి పోనివ్వనులే" అని చెప్తాడు. "మనం వీళ్ళందరినీ చంపేసి సాక్ష్యాలన్నీ చెరిపేయాలి. ఇది తప్పేమీ కాదు. ఎందుకంటే వీళ్ళంతా చెడ్డవాళ్ళు. ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశారు. కానీ ఈ పని చేయడానికి మనం ఒకరిని పిలవాలి. అతను నా సంస్థలోనే పనిచేస్తాడు. వాడు మంచివాడు కాదు. కానీ మన పని అవుతుంది" అని చెప్తాడు. కెంజీ నంబర్ చెప్తే భూమిక ఆ వ్యక్తికి కాల్ చేసి తనకు కెంజీ తెలుసని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తుంది. కాసేపటికి అకిరా అనే హిట్ మ్యాన్ అక్కడికి వస్తాడు. "నువ్వు ఒంటరిగానే ఉన్నావా? కెంజీ ఎక్కడా?" అని అడుగుతాడు. భూమిక "కెంజీ దెయ్యంగా మారిపోయాడు. అతను నాకే కనిపిస్తాడు" అని చెప్తుంది. కానీ అకిరా ఆమె మాటలను నమ్మకుండా కత్తి తీసి ఆమె వైపు వస్తాడు. కెంజీ భయంతో "వాడు నిన్ను చంపడానికి ఒక క్షణం కూడా ఆలోచించడు" అని అంటాడు. వెంటనే ఆమె బాడీలోకి దూరి ఒక దెబ్బతో అకిరా కత్తిని లాక్కొని దానినే అతనికి గురిపెడతాడు. "ఒరేయ్! నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవురా" అంటాడు. అది కేవలం కెంజీ మాత్రమే చేయగలడని అకిరాకు అర్థమవుతుంది. ఆ తర్వాత భూమిక కెంజీ చెప్పిన విషయాలను అకిరాకు వివరిస్తే అతను తన పని మొదలు పెడతాడు. అక్కడ ఉన్న బాడీలన్నీ ఒక కారులో వేసుకుని బయలుదేరతారు. దారిలో భూమిక అకిరాని కెంజీ సావు గురించి అడుగుతుంది. అకిరా తనకు దాని గురించి ఎక్కువ తెలియదని, కానీ కొన్ని రోజుల క్రితం వాళ్ళ సంస్థ ఓనర్ చనిపోయాడని చెప్తాడు. ఆ తర్వాత అతని కొడుకు బాధ్యతలు తీసుకున్నాడని, కానీ కొత్త ఓనర్ చెడ్డ పనులు చేయడం మొదలుపెట్టాడని, అది కెంజీకి అస్సలు నచ్చలేదని చెప్తాడు. భూమిక అంటే ఓనర్ కెంజీని చంపాడా అని అడిగితే అకిరాకు దాని గురించి తెలీదని అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఆ బాడీలను కెంజీని చంపిన ప్రదేశానికే తీసుకెళ్తారు. అక్కడికి రాగానే కెంజీకి కూడా ఆ ప్రదేశంలో తెలిసినట్లే అనిపిస్తుంది. అకిరా వాళ్ళందరినీ చంపి తన పని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత భూమికని ఆమె అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. వెళ్లే ముందు కెంజీ నిజంగా నీకు కనిపిస్తాడా అని అడుగుతాడు. భూమిక అవునని చెప్తుంది. ఇక మనం మళ్ళీ కలవకూడదని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అపార్ట్మెంట్‌కి వచ్చాక భూమిక కెంజీకి థాంక్స్ చెప్తుంది. "నువ్వు లేకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవారో" అంటుంది. కెంజీ "నేను బ్రతికున్నప్పుడు చాలా మందిని చంపాను. కానీ ఈ దెయ్యం జీవితంలో ఇతరులకు సహాయం చేయడం మంచి అనుభూతినిస్తుంది" అంటాడు. భూమిక "అయితే ఈ దెయ్యం జీవితంలో ఇలాగే హీరోలా ఉంటానని ప్రామిస్ చెయ్యి" అంటుంది. కెంజీ ఆమె మాటకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత చాలా అలసిపోవడంతో భూమిక నిద్రపోతుంది. మరోవైపు కెంజీ సంస్థను చూపిస్తారు. ఓనర్ అవ్వగానే చెడ్డ పనులు చేయడం మొదలుపెట్టిన కొత్త లీడర్ కెంజీ చనిపోయాడా లేదా అని టెన్షన్‌లో ఉంటాడు. అప్పుడే అకిరా అక్కడికి వచ్చి కెంజీ గురించి మాట్లాడాలని చెప్తాడు. ఓనర్ "నీకు వాడి నుండి కాల్ వచ్చిందా?" అని అడుగుతాడు. అకిరా "కెంజీ దెయ్యం. ఒక కాలేజీ అమ్మాయిని తన వశంలో ఉంచుకుంది" అని చెప్తాడు. ఓనర్ అతని మాటలను నమ్మడు. కానీ నిజానిజాలు తెలుసుకోవడానికి కొంతమంది హిట్‌మెన్‌లను పంపిస్తాడు. అకిరా "సాధారణ రౌడీలను పంపకు. ఒక్కడూ మిగలడు" అని వార్నింగ్ ఇస్తాడు. ఓనర్ అతని మాటలను తేలిగ్గా తీసుకుంటాడు. కాసేపటికి రౌడీలు భూమిక అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుంటారు. ప్రమాదాన్ని పసిగట్టిన కెంజీ వెంటనే భూమికని నిద్రలేపుతాడు. నలుగురు తమ వైపే వస్తున్నారని అర్థం చేసుకుంటాడు. డోర్ దగ్గర శబ్దం రాగానే వెంటనే భూమికని చేయి పట్టుకోమని చెప్తాడు. నలుగురిలో ఒకడు రౌడీ లోపలికి రాగానే కెంజీ వాడిని తేలిగ్గా తన కంట్రోల్‌లోకి తీసుకొని వాడి గన్‌తో మిగతా ముగ్గురికి గురిపెడతాడు. వాళ్ళ లీడర్ బయట నుండి అపార్ట్మెంట్‌లో కాల్పులు జరుగుతున్నాయని చూస్తాడు. లోపలికి వెళ్లి చూస్తే అతని నలుగురు మనుషులు గాయపడి కింద పడి ఉంటారు. బాల్కనీ నుండి కిందకు చూస్తే ఆ అమ్మాయి పారిపోతూ కనిపిస్తుంది. భూమిక పారిపోతూ కెంజీ చనిపోయిన ప్రదేశానికి చేరుకుంది. ఆశ్చర్యంగా అకిరా అప్పటికే అక్కడ ఉంటాడు. అకిరా తానే అందరికీ భూమిక గురించి చెప్పానని చెప్తాడు. ఇది విని కెంజీకి అతని మీద చాలా కోపం వస్తుంది. భూమిక "నీ వల్ల నా అపార్ట్మెంట్ అంతా నాశనమైంది. ఇప్పుడు నువ్వే దాన్ని సరిచేయాలి" అంటుంది. అకిరా భూమికపై గన్ పెట్టగానే కెంజీ వెంటనే ఆమె బాడీలోకి దూరి అకిరా గన్ని లాక్కొని దాన్ని విప్పి పడేస్తాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది. అకిరా తెలివిగా గన్ తీసుకుని ఆమెను షూట్ చేయాలనుకుంటాడు. కానీ కెంజీ మళ్ళీ గన్ లాక్కొని అతనికి గురిపెడతాడు. గన్ పాయింట్ చేయగానే అతనికి తాను ఎలా చనిపోయానో అంతా గుర్తొస్తుంది. అకిరా "అవును, నిన్ను నేనే చంపాను" అని ఒప్పుకుంటాడు. "ఎందుకలా చేశావని" కెంజీ అడుగుతాడు. అందుకు అకిరా "కొత్త ఓనర్ వచ్చినప్పుడు మనం అతనికి వ్యతిరేకంగా ఉన్నాం. కానీ తర్వాత నువ్వు చెప్పా పెట్టకుండా జాబ్ మానేశావు. దాంతో మన తిరుగుబాటు ఆగిపోయింది. ఆ తర్వాత కొత్త ఓనర్ నిన్ను చంపమని ఆర్డర్స్ ఇచ్చాడు. నేను చంపాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు నన్ను కూడా వదిలేవాళ్ళు కాదు" అని చెప్తాడు. అప్పుడే కెంజీకి గుర్తొస్తుంది. అకిరా తనను చంపడానికి వచ్చినప్పుడు పారిపోవడానికి అవకాశం ఇచ్చాడని, కానీ కెంజీ తన జీవితంపై విసుగు చెంది తానే అకిరాని తనను చంపమని అడిగానని తెలుసుకుంటాడు. అకిరా కూడా తన జీవితంపై విసిగిపోయి ఏడవడం మొదలుపెడతాడు. మరోవైపు ఓనర్ ఒక మూలన అమ్మాయి
ప్రొఫెషనల్ ఫైటర్‌ని తప్పించుకొని పారిపోయిందని చాలా కోపంగా ఉంటాడు. అతని మనసులో ఆమె దెబ్బలు మామూలు మనిషివి కావు. ఖచ్చితంగా ఆమెలో కెంచి ఆత్మ ఉంది అని చెప్తారు. ఇక్కడ అకిరా "నువ్వు ఈ నగరం విడిచి వెళ్ళిపో. వాళ్ళు నిన్ను వదలరు" అంటాడు. కానీ భూమిక "మనం ఓనర్‌ని ఎందుకు చంపకూడదు? దానితో మొత్తం సంస్థ మూతపడుతుంది. అప్పుడు నీకు ప్రమాదం ఉండదు. నాకు ఉండదు. అన్నింటికన్నా ముఖ్యంగా కెంజికి కూడా ముక్తి లభిస్తుంది" అంటుంది. కానీ అకిరా దీనికి ఒప్పుకోడు. ఎందుకంటే అందులో చాలా ప్రమాదం ఉందని. భూమిక ప్రాణాలకు ముప్పు అని చెప్తాడు. భూమిక కోపంగా "ఇది నేను నా కోసం చేస్తాను. నాకు ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. వాళ్ళ వల్ల నా అపార్ట్మెంట్ నాశనమైంది. ఇప్పుడు నేను ఆ సంస్థ ఓనర్‌ని వదలను" అని చెప్పి కెంజిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి అకిరా కారు తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు. "సరే, నీకు చావాలనే ఉంటే నేను కూడా నీతో వస్తాను" అంటాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆ సంస్థ బయటికి చేరుకుంటారు. ఎంతమంది రౌడీలు అక్కడ ఉన్నారో లొకేషన్ తెలుసుకోవడానికి అకిరా ముందుగా లోపలికి వెళ్తాడు. భూమిక కెంజితో కలిసి ఆయుధాలు ఉన్న గోడౌన్ వైపు వెళ్తుంది. కెంజీ ముందుండి భూమికను అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతన్ని ఎవరు చూడలేరు. కానీ అతను అందరినీ చూడగలడు. ఇలా ఇద్దరు ఆయుధాల గోడౌన్‌లోకి చేరుకొని కావాల్సిన ఆయుధాలన్నీ తీసుకొని అకిరాకి ఇన్ఫార్మ్ చేస్తారు. అతను కూడా వాళ్ళతో కలుస్తాడు. ఇప్పుడు కెంజీ భూమిక బాడీలోకి దూరి రౌడీలపై దాడి చేస్తాడు. అక్కడ ఒక పెద్ద షూటౌట్ జరుగుతుంది. అందులో దాదాపు రౌడీలందరూ చనిపోతారు. చివర్లో ఓనర్ మిగులుతాడు. కెంజీ అతని 2 కాళ్లపై మోకాళ్లపై కూర్చోబెడతాడు. భూమిక ఓనర్‌తో "నాకు నా అపార్ట్మెంట్ డబ్బులు కావాలి" అంటుంది. ఓనర్ "ఏంటి, ఒక అపార్ట్మెంట్ కోసం నా సామ్రాజ్యాన్నే నాశనం చేశావా" అని అంటాడు. కానీ నిజానికి భూమిక ఇదంతా కెంజీకి ముక్తి లభించడం కోసమే చేసింది. ఆ తర్వాత అకిరా ఓనర్‌ని చంపేస్తాడు. అంతా అయిపోయిందని భూమిక సంతోషిస్తుంది. అదే సమయంలో ఆమెకు చాలా నొప్పిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒళ్ళంతా హూనమైపోయింది. ఇక కుంటుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. దారిలో ప్రతి దానికి కెంజీకి థాంక్స్ చెప్తుంది. అప్పుడే గమనిస్తుంది కెంజీ తన వెనుక లేడని. అకిరా "కెంజీ ఏం చెప్పాడు" అని అడుగుతాడు. ఆమె "బహుశా అతను వెళ్ళిపోయాడు" అంటుంది. ఇది విని అకిరా చాలా సంతోషిస్తాడు. "నేను ఆ అపార్ట్మెంట్ ఖర్చులిస్తాను. ఆ తర్వాత మనం ఎప్పుడూ కలవకూడదు" అని అంటాడు. భూమిక అతనికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత భూమిక మెట్లపై నుండి వెళ్తుండగా ఆమెకు అద్దె బుల్లెట్ కేస్ మళ్ళీ దొరుకుతుంది. దాన్ని చూసి ఆమె ముఖంలో చిరునవ్వు వస్తుంది. బహుశా కెంజీ మళ్ళీ తనను కలవడానికి వస్తున్నాడేమో అని అనుకుని దాన్ని తన పర్సులో పెట్టుకుంటుంది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.